నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శనార్థులు. ఇలా తెలంగాణలో ముఖ్యమైన వార్తలు ఏందో ఉపాలు అరుచుకునిద్దాం బారి. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ వచ్చే వారం నివేదిక ఇయ్యనుందట. కాంట్రాక్టర్లను, అధికారులను, ప్రజాప్రతినిధులను ఇప్పటికే విచారించిందట. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 6,671 కోట్లు ఆదాయిందని లెక్కలు తేలిని. ఆ మేరకు ఆర్టీసీకి కూడా లబ్ధొచ్చిందట. 2023 డిసెంబర్ 9న రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించే 2025 జూలై 23 నాటికి ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య 200 కోట్లు దాటిందట. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నారట. జీహెచ్ఎంసీ పరిధిలో 166 మురికివాడలను గుర్తించుర్రు. ఇక వారిలో అర్హులను గుర్తించి ఇల్లు సురువు చేయడమే మిగిలిందిగా. రాష్ట్రంలోని గురుకులాల్లో ఆహార నాణ్యత పెంచేందుకు మండల స్థాయి మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలు ప్రతిరోజు గురుకులాల్లో ఆహారంపై తనిఖీలు చేస్తాయట. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయనున్నారనే వార్తలు బీఆర్ఎస్ క్యాడర్ ను నిత్తేజంలోకి నెట్టిని. బీఆర్ఎస్ విలీనం తర్వాత కేసీఆర్ ను ఉపరాష్ట్రపతిగా నియమించారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఐటీ రంగంలో జీసీసీలను ఆకర్షించడంతో హైదరాబాద్ మరో అడుగు ముందుకేసిందులో అమెరికాకు చెందిన నేషనల్ వైడ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిటైల్ దిగ్గజ సంస్థ కాస్ట్కో హైదరాబాద్ లో జీసీసీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో 1000 మందికి ఐటీ ఉద్యోగాలు రానున్నాయట. ఈ అల్టి తెలంగాణలో వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.